హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. శ్రీకాంత్ స్టంటర్. ఆయన ఇన్‌స్టాలో బాగా ఫేమ్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అయితే అతను ఇటీవల చనిపోయాడని చెప్పి కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే తను ఒక రౌడీ షీటర్, అలాగే తన వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని చెప్పి కొన్ని వార్తల్లో మనం వింటూనే ఉన్నాం. అయితే అది ఎంతవరకు నిజం, ఏంటి అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళ ఇంటికైతే వచ్చాం మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు నా ఎనకాల ఉన్న ఈ బ్లూ కలర్ ఇల్లు ఏదైతే ఉందో అదే శ్రీకాంత్‌ది. అసలు ఏం జరిగింది? తను ఎలా చనిపోయాడు? ఏంటి? అసలు నిజాలు ఏంటి అనేది ఎళ్లి వాళ్ళని కనుక్కుందాం, వచ్చేసేయండి. మన ముందు శ్రీకాంత్ వాళ్ళ అక్క, బావ ఉన్నారు. అసలు ఏం జరిగింది? తను ఎలా చనిపోయాడు? ఏమైంది అనేది సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, శ్రీకాంత్ మీకు సొంత తమ్ముడే. అసలు ఏం జరిగిందమ్మా? స్టంటర్‌గా ఉండాల్సిన అంత హ్యాపీగా ఉన్న అతను సడెన్‌గా చనిపోయాడని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏంటి? ఆ నైట్ 26 రోజు 20 ఆ రోజు వాడు తిన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అయితే వాడికి ఒక కాలొచ్చింది. ఆ కాల్‌లో ఎవరున్నారో నాకైతే తెలవదు. ఆడికి ఫోన్ చేసి ఆ మాట వేరే గలీజ్ గలీజ్ మాటలు తిట్టినారంట. "నీకు దమ్ముంటే నువ్వు రారా? నీకు ఆటోకి డబ్బులు లేవా? నీ గుద్దల దమ్ముంటే రా, నీ అక్కని, నీ అమ్మని" అని గలీజ్ గలీజ్‌గా వాడికి కాలొచ్చి ఆ కాల్‌లో తిడుతున్నారు. ఎవరు చేసినారో నాకైతే తెలవదు. అయితే ఆ కాలొచ్చినందుకు వాడు కోపంలా బయటికెళ్ళిండు. ఆ రోజు మా మమ్మీ నాకు చెప్పింది ఈ మాట. నేనీడ ఉండా. మా మమ్మీ చెప్పింది, "ఇట్లా కాలొచ్చింది అందుకే వాడు బయట అడుగు పెట్టిండు. పోయిన ఒక 5 నిమిషాలకే అక్కడ యాక్సిడెంట్ అయింది వాడికి" అని కాలొచ్చింది మాకని మా మమ్మీ చెప్పింది. అంటే ఈ గొడవ అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు చెప్పడం గానివ్వండి, అసలు ఏం జరిగిందంటే ఏమన్నా చెప్పారా అమ్మ మీకు? నాకు మా మమ్మీకి ఏం చెప్పకపో ఈ గొడవల విషయం. అసలు వాడు గొడవల్లా అసలెట్లా అంటే వేరోళ్ళే వచ్చి తీసుకుపోతుండే. ఈడ లొల్లయింది, ఆడ లొల్లయింది, శ్రీకాంత్ భాయ్ జర వస్తారా, చేస్తారా? ఆడు చిన్న వయసులో ఆ పేరు జారా సంపాదించుకుండు మా తమ్ముడు. అయితే ఆడు టాటూ ఏస్తుండే. చిన్న టాటూ ఏస్తుండే. ఇప్పుడు వాడే మొత్తం మాకు చూసుకుంటుండే. మాకు ఏ టెన్షన్ లేకుండా వాడు మంచిగా చూసుకుంటుండే మాకు. ఇప్పుడు వాడు ఏ విషయమైనా నాతోని అస్సలు చెప్పకపో. నాతోనైనా, మమ్మీతోనైనా మాకు చెప్పకపోవాడు. అయితే ఇప్పుడు 11 గంటలకు ఆయన బయటికి వెళ్ళాడు. మరి 10:30, ఎలా 11 గంటలకి వాడు బయటికి పోయిండు. మరి ఎలా తెలిసిందమ్మా అంటే చనిపోయారు అని? ఇంకోటేంటంటే కొన్ని వార్తలలో ఫస్ట్ అంతా కూడా ఇది ఆత్మహత్య అని చెప్పారు. అంటే యాక్సిడెంట్‌గా చనిపోయాడన్న విషయమే చెప్పారు. తర్వాత ఇది హత్య అని చెప్తున్నారు. అసలేంటి? అదైతే నాకు తెలవదండి. ఆడికి ఫోనొచ్చి రెచ్చగొట్టినందుకే వాడు బయట పోయిండు. బయట పోయిన ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు మా చిన్న తమ్ముడికి కాలొచ్చింది. "అరే! మీ అన్న ఏం డ్రెస్ ఏసుకుండ్రా బా, ఈడ యాక్సిడెంట్ అయింది" అని మా తమ్ముడికి కాలొచ్చింది. అయితే మేమేమనుకున్నామంటే చిన్న దెబ్బలే కదా! ఆడు ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయిందని మేమేం జేసినాం, మా తమ్ముడు పోయిండు. పోతే ఆడు మొత్తానికే ట్రాలీ కింద ఉన్నాడు. మాకు కాల్ చేస్తే మేము పోయే వరకు వాడు మొత్తానికే మాకు ఇడిచి వెళ్ళిపోయిండు. ఇప్పుడు అమ్మగారు గూడా అది తట్టుకోలేక హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పి హాస్పిటల్‌ల విన్నాము. అడ్మిట్ ఉంది మా మమ్మీ పొద్దుటి నుంచి. నైటే తీసుకుపోయినాం. నైట్ నుంచి అడ్మిట్ ఉంది. ఇప్పటిదాకా ఈ టైం అయితుంది మా మమ్మీ రాలే, ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. ఇంత పెద్ద కొడుకుని పోగొట్టుకుంది మా మమ్మీ. మా తమ్ముడు మొత్తం పిచ్చోడయిపోయిండు. నాకొక తోడు లేడు. మాకెవ్వరు లేరు. పెద్దోళ్ళు ఎవ్వరు లేరు. మా డ్యాడీ, మా నానమ్మ, మా తాత మాకెవ్వరు లేరు. మేము ముగ్గురమే ఉన్నాం. మా మమ్మీ, మా ఇద్దరు తమ్ముళ్ళు. అంటే ఇప్పుడు ఒకే సంవత్సరంలో వీళ్ళందరూ కూడా చనిపోయారని విన్నాము. చనిపోయారు. అది కాకుండా ఇంటి పెద్ద ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది శ్రీకాంతే. అలాంటి శ్రీకాంతే. వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది రెంటేనమ్మా? రెంటే. రెంటే మొత్తం. ఇల్లు రెంటే, కరెంట్ బిల్ అవన్నీ కట్టుకోవాలి. వాడే చూసుకుంటుండే. మా డ్యాడీ తర్వాత వాడే పెద్ద దిక్కు అనుకున్నాం మేము. వాడే నడిపిస్తుండే. మా డ్యాడీ పోయిన 8 నెలలు అయితుంది మాకు. మా డ్యాడీ పోయినప్పటి నుంచి మాకు వాడే చూసుకుంటుండు. ఇప్పుడు వాడే వెళ్ళిపోయిండు. మాకెవరున్నరిప్పుడు? చిన్నోడికి ఉద్యోగం లేదు. అమ్మ మొత్తానికే వీక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? మాకు ఎవ్వరు లేరు. అంటే ఇన్‌స్టా‌లో ఫేమ్ అయ్యాడు అని చెప్పి ఇదంతా చేయడం జరిగిందా? లేకపోతే ఏమన్నా దీని వెనకాల అసలైన కారణం ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు కారణం అంటే నేనేమంటా, ఆడికి మంచి పేరుంది. అది అయితే నాకు తెలుసు. ఇప్పుడు ఎనకాల నుంచి ఏం జెప్తున్నారు అసలు నాకేం అర్థంలైతలే. మా తమ్ముడికి ఇట్లా చెడ్డ పేరు ఎందుకొచ్చేసింది? ఉన్న అన్ని రోజులు వాడు మంచి మంచి అని ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఫేమస్ జేసేసినారు. ఆడి సచ్చిపోయినంక వాడు ఇట్లా అమ్మ ఇలా అంటున్నారు. వాడు ఇట్లా ఏమేమో పేర్లు తీస్తున్నారు. దేని గురించి? నాకిదైతే అర్థమైతలే. ఉన్న అన్ని రోజులు వాడు మంచిగా పేరున్నది. వాడు మంచిగా చూసుకున్నా అంతా. ఫ్రెండ్స్‌లో ఏదైనా గొడవ అయితే వాళ్ళకేదైనా సమస్యొస్తే ముందుగా శ్రీకాంతే రియాక్ట్ అవుతాడు ఆ! అనేది విన్నాము. ఆ! నిజమేనండి అది? నిజమే. ఎందుకంటే ఫ్రెండ్స్‌లకి చాలా ప్రాణం చేస్తుండే వీడు. ఫ్రెండ్స్‌కి ఏమన్నా అయితే వీడు తట్టుకోలేకపోతుండే.
అయితే ఫ్రెండ్స్‌కి ఏమన్నా దెబ్బ తాకినా, ఎవరైనా కొట్టినా పోయి మాట్లాడి జేసి తీసుకొస్తుండే వాడికి. ఫ్రెండ్స్ అంటే చాలా ప్రాణం చేస్తుండే. మా గురించి బతకకపోవాడు. ఫ్రెండ్స్ గురించే బతుకుతుండే. ఫ్రెండ్స్ అంటుండే. ఇప్పుడే ఇప్పుడైతే మా తమ్ముడికి ఇంత గలీజ్ పేరు వచ్చేసింది. ఏదో బండి నడుపుతుండు, బండి యాక్సిడెంట్ అయింది, ఇది అయింది, అది అయింది అని గలీజ్ పేర్లు మా తమ్ముడిది తీస్తున్నారు. దేని గురించి? ఉన్న అన్ని రోజులు వాడికి మంచిగా చూసుకొని. ఇప్పుడు ఏంది ఇవి? ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ బావగారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీకాంత్ అసలు ఎలాంటి వాడండి? మంచివాళ్ళండి ఆయన. చాలా మీతో మంచి ఏ విధంగా ఉండేవారు? మాతో మంచిగా క్లోజ్గానే ఉంటాడు. క్లోజ్గానే ఉంటాడు. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయం? ఆ విషయం ఆయన డెడ్ అయినాక 10 మినిట్స్కి 5 మినిట్స్కి ఎరికైంది మాకు. ఎరికైతే చక్కగా ఆడికెళ్ళినాం మేము. ఇక్కడ డెడ్ అయ్యిండు ఆడికెళ్ళినాం. అన్నే ఉండే అప్పుడు మేము. అక్కడ అంటే అది నిజంగానే యాక్సిడెంట్ లాగానే ఉందా? లేకపోతే ఎవరైనా కావాలని చేసిన కుట్ర లాగా ఏమైనా అనిపించిందా మీకు? మేడం అది విఎస్ నుంచి వీడియో వస్తూనే మాకు ఎరికైతుంది. అందుకే మేము చెప్పలేము అది. అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లీట్ ఇచ్చారు మేడం అది. అప్పుడే ఇచ్చేసినాం. అదే రోజు ఇచ్చినాం నైట్. అంటే ఇంటిని ఆయనే చూసుకోవాల్సింది ఇప్పుడు అట్లాంటి అవును. ఆయననే చూసుకుంటాడు. అప్పటి ఫస్ట్ నుంచి ఆయననే చూసుకుంటాడు. డాడీ పోయినప్పటి నుంచి ఆయననే చూసుకుంటుండు. ఇప్పుడు వాళ్ళ అమ్మని అలాగే చెల్లి కూడా ఉంది అంటున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా ఉంది. వీళ్ళందరికీ ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరండి అసలు? పెద్ద దిక్కు ఆయననే ఉండే కదా మేడం. ఆయననే ఉండే. ఇప్పుడు అలా డాడీ చనిపోయి రీసెంట్గా 7 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి అలా ఆయననే చూసుకుంటాడు. శ్రీకాంతే చూసుకుంటుండు. మీరు ఆయన సొంత బావ కాబట్టి ఎప్పుడైనా సరే మీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా ఇలా జరిగింది, ఏదైనా గొడవ ఉంది, లేకపోతే పలానా వాళ్ళు నన్ను అంటున్నారు అన్న విధంగా ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? లేలే మేడం అవన్నీ ఏం చెప్పకపోతున్నాయి. అంత అంత రిస్క్ తీసుకోలేదు. ఆయన నార్మల్ అయినా మంచిగానే ఉంటాడు ఆయన. వాటి అయితే ఏముండయి. ఇన్‌స్టాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఆయన. ఫేమస్ చూసారా ఆయన వీడియోలు చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటాను మేడం. నేను చూస్తాను. రోజు చూస్తూనే ఉంటాను వీడియోలు. నేను ఆయన టాటూస్ వేయడం కాకుండా ఇంకేం చేసేవాళ్ళండి? టాటోసే అన్న. టాటోసే అన్నది. నెలకి ఎంత సంపాదించేవాళ్ళు? ఆయన సంపాదిస్తుండే మేడం. అది మేము అడగకపోతుండే. ఆయనకే తెలుసా. ఇల్లు చూసుకుంటుండే. మొత్తం ఆయన చూసుకుంటుండే. ఇప్పుడు మీరు మొత్తానికి ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? మేడం అది వీడియో వచ్చినాక ఇంకా పోలీసు వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది. మేమైతే చెప్పలేము. వాళ్ళకే ఉంటుంది. అది మన చేసేది ఉంటే వాళ్ళే పోలీసు వాళ్ళే చేయాలి. అమ్మ, మీరు శ్రీకాంత్ గారి అక్క. ఎక్కువ బాధ మీకే ఉంటుంది ఆ రక్త బంధం అనేది, రక్త సంబంధం అనేది. సో ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? మా తమ్ముడికి ఇంత చెడ్డ పేరు ఎందుకు వచ్చింది? నాకు అదొక న్యాయం కావాలి. మా తమ్ముడు దోస్తులు అని దోస్తుల మీద పానం తీసుకుండు. ఇప్పుడు అది యాక్సిడెంటా లేకుంటే కావాలని చేసినా నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు ఆ మాట అయితే. ఇప్పుడు అది ఎట్లా అయిందో ఆ దేవుడికే తెలుసు. కానీ ఇంత చెడిపోయిన పేరు అయితే మా తమ్ముడికి తీయొద్దు అని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మా తమ్ముడు ఉన్న అన్ని రోజులు మంచిగా బతికిండు. ఇప్పుడు చచ్చిపోయినాక ఈ ఫేక్ న్యూస్లు వద్దు అని చెప్తున్నా. అదొక్కటి. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీకాంత్కి మీరు అంటే ఎప్పటి నుంచి పరిచయం అండి? శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి పరిచయం మేడం. చిన్నప్పటి నుంచి పరిచయం. అతను ఏ విధంగా ఉండేవాడు? వ్యక్తిత్వం ఎలాంటి? వ్యక్తి అంటే మంచిగా ఉండే, అందరితో కలిసి ఉండేవాడు. జర ఫేమస్ ఉండే కాబట్టి జర కావాలంటే చాలా మంది దమ్కిలింకిలు ఇచ్చేవారు ఆయనకి. కానీ ఆడైతే అందరితో కలిసిమెలిసి ఉండే మేడం. అంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళు చెప్పడం జరిగింది, ఫోన్లు వచ్చాయి, సో కోపంగా బయటకు వెళ్ళాడు, అప్పుడు ఆ తర్వాత మాకు కాల్ వచ్చింది అని. అసలు దానికి ముందు ఏం జరిగింది? ఎప్పుడైనా మీకు చెప్పుకోవడం జరిగింది? ఎందుకంటే ఫ్రెండ్ కదా మీరు. అంటే అన్నీ చెప్తుండే మేడం నాకు. కానీ ఆ రోజైతే ఏం చెప్పలే. అట్లాంటివి ఏమైనా ఉండే మాకు ముందే చెప్తుండే. కానీ అట్లాంటివి ఏం లేదు మేడం. అట్లా ఉంటే మాకు చెప్తుండే. కానీ ఆ రోజు ఒకవేళ ఒక ఫోన్ మీకు చేసినా ఇలాంటి జరిగేది కాదు, ఈరోజు ఆయన మన మధ్యలో లేకుండా ఉండేవారు కాదు అని. అవును మేడం. అట్లా ఫీలింగ్ వచ్చింది నాకు ఇట్లా. కానీ అదే బాధపడుతున్నాం కదా మేడం. మాకు ఎందుకు చెప్పలే, ఎందుకు పోయినా అని అదే బాధలో ఉన్నాం మేము ఇట్లా. ఆయన ఫోన్ వస్తే తెలుస్తుంది మేడం. ఆయన ఫోన్ గిట్లా పిఎస్లో ఉంది. పోలీసు వాళ్ళు ఇస్తే తెలుస్తుంది లాస్ట్ కాల్ ఎవరిది వచ్చిండే, ఎవరు ఫోన్ చేసి పిలిచిర్రు, ఎవరు వీళ్ళనే అంత అన్ని బయట పడతాయి మెల్లగా. అంటే మామూలుగా ఇట్లాంటివి ఎప్పుడైనా గొడవలు, చిన్న గొడవలు కానివ్వండి, ఇప్పుడు ఈయన స్టంటర్ చాలా ఫేమ్ ఉంది ఇన్స్టాలో కానివ్వండి, అలాగే టాటూస్ వేస్తుంటాడు, చాలా ఫేమ్ ఉంది రెండిట్లో. అంటే ఈయన ఎదగడం చూసి ఈర్ష్యతో ఇదంతా చేశారంటారు లేకపోతే ఏంటి? అట్లనే ఉంటుంది మేడం. ఫేమ్ అవుతున్నందుకే అందరు జల్సి ఫీల్ అయ్యి అట్లా చేస్తారు. కానీ అవన్నీ మానేసిండు మేడం. ఒకప్పుడే మానేసిండు అవన్నీ. సురాయించిపోయిండే అవన్నీ. ఎవరు జోలి పోతుండే, మంచిగా పోతుండే. ఆయన షాప్ ఇట్లా పెట్టుకుండే, బట్టల షాప్. ఆయన మంచిగా ఉంటుండే, అందరితో కలిసి ఉంటుండే మేడం. స్టంటింగ్ అనేది చాలా పాత వీడియో మేడం. అదే వీడియో రిపీట్ చేసి చూపిస్తారు, అందరు బ్లేమ్ చేస్తున్నారు మేడం. అంతేగాని అట్లా ఏం లేదు మేడం. అంటే మామూలుగా ఈ వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు? దాని గురించి ఒక మాట చెప్పండి. వార్త ఏం లేదు మేడం. ఇది ఉట్టి పుణ్యంగా అవుతుంది మేడం. అంతే. ఇది ఏం లేదు, ఉద్దేశాలు ఇక మొత్తం అయిపోయిందంటే. సుధాయించిపోయిన ఆయన అప్పుడులాగా లేకుండే, ఏం చేయకపోతుండే. ఒకప్పుడు ఉండేది అంటారు. అప్పుడు ఉండేది మేడం. అదే ఇప్పుడు మొత్తం రిపీట్ చేసి చూపిస్తారు అంతే. కానీ ఇప్పుడు అట్లాంటి ఏం లేకుండే మేడం. అందరితో కలిసి ఉంటుండే, అందరూ ఉంటుండే అంతే.
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న తప్పు చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడోకప్పుడు. ఈయన అయితే మంచిగా ఉండేవాళ్ళు. అలాగే ఫ్రెండ్స్‌తో కూడా ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా సరే ఈయననే ముందెళ్ళి దాన్ని తీర్చడం కానివ్వండి, సహాయం చేయడం అలాంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ అక్క కూడా చెప్పడం అవును మేడం. అయితే మా ఫ్రెండ్స్ అని కాదు, వేరే ఏరియాలో వచ్చి ఏమైనా చెప్పారనుకో, అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉంటే బరోబ్బర్ హెల్ప్ చేస్తుండే మేడం. ఎంతవరకు అయితే అంతవరకు హెల్ప్ చేస్తుండే. ఏమైనా ప్రాబ్లం వచ్చినా మా అందరు ఫ్రెండ్ కలిసి చేస్తుండే. నువ్వు అందరికి కొన్ని పైసలు ఇచ్చినా హెల్ప్ చేస్తుండే అందరికి. కానీ అట్లా అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే అని చెప్పాలి. అవును మేడం. ఒక ఫ్రెండ్‌గా మీరేం చెప్తారు? ఇప్పుడు అయిపోయిన దానికి ఇప్పుడు ఏం చెప్పలేం మేడం. ఆయన ఉండేవరకు అయితే ఎవరు రాలే మేడం. ఏ మీడియా రాలే, ఏ ప్రెస్ రాలే ఉండేవరకు అయితే. ఇప్పుడు అయిపోయినాక అందరు వచ్చి ఇది చేస్తే ఇక మంచిగా ఉండదు అనిపిస్తుంది. మామూలుగా మీరేమనుకుంటున్నారు? ఆయన చనిపోయారు అనేది ఇప్పుడు ఒక హత్యగానా లేకపోతే యాక్సిడెంటా ఏంటంటారు? అది ఏం తెలియదు మేడం. మాకు ఇట్లా ఇంకా పోలీసు వాళ్ళు ఇట్లా ఏం చెప్తలేదు. వీడియో ఇక ఏం చూస్తలే వాళ్ళు. ఆ ఫోన్ వస్తే తెలుస్తుంది. సింగల్ ఫోన్ వచ్చిన ఏమైనా క్లూ మీరు ఒక ఫ్రెండ్‌గా ఏం కోరుకుంటున్నారండి? న్యాయం కావాలి. న్యాయం అయితే కావాలి మేడం. నాకు న్యాయం కావాలి. ఇంకా మంచిగా ఉంటే చాలు మేడం. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉంటే చాలు మేడం. ఇంకా ఏం లేదు. బాగుంటే చాలు మేడం. డాడీకి ఇట్లా లేదు ఆయనకి. ఆయన ఒకటి పెద్ద కొడుకు ఇంటికి. ఇప్పుడు ఇట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. కలిసి ఉంటే చాలు అంతే.